నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మద్యం స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత తాడేపల్లి సమీపంలోని బంకర్ బాగోతం బయటపడింది. ఎలక్షన్స్కి 6 నెలల ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి పలుమార్లు వెళ్లారని, అక్కడ ప్రణయ్ ప్రకాష్తో భేటీ అయ్యారని, ఆ తర్వాత ఆ డబ్బును తన మనుషుల ద్వారా ఏ ప్రదేశాలకు చేరవేశారు అన్న విషయాలను సిట్ అధికారులు బయటపెట్టడం జరిగింది. మరి ఎలక్షన్స్కి ముందు కూడా మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోంచి కంటైనర్లు వెళ్ళి రావడం. మరి ఆ కంటైనర్లో వెళ్ళిన డబ్బంతా ఇదేనా? ఆ డబ్బునే ఎలక్షన్స్కి వాడారా? ఎంత డబ్బు వాడి ఉంటారు? ఇంకెన్ని బంకర్లు ఉండే ఛాన్స్ ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అసలు దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చాలా అమాయకుడిని ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. కానీ అసలు తాడేపల్లికి సమీపంలోనే ఒక బంకర్ ఉందన్న విషయం అందరికీ సంచలనం రేకెత్తించింది. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ కంటైనర్లలో వెళ్ళిన డబ్బు అదే అయి ఉంటుందంటారా? ఎందుకంటే దీని తర్వాత చాలా అనుమానాలు కూడా వస్తున్నాయి. అప్పట్లో ఏవో సరుకుల కోసం వెళ్ళిందని చెప్పి, లోపల నుంచి ఏవో సరుకులు వేసుకొని వచ్చిందని చెప్పారు. కానీ ఇప్పుడైతే మరి ఈ లింక్ సింక్ అవుతూ ఉండడం వల్ల డౌట్ వస్తుంది. సో చాలా డబ్బులు ఎలక్షన్స్లో కూడా ఇదే వాడి ఉంటారు అన్న అనుమానం కూడా వస్తుంది. సో ఆ ఛాన్స్ ఉందా? ఎంత డబ్బు అలా వాడుండే అవకాశం ఉంటుంది? ఇంకా ఎన్ని బంకర్లు ఉండబోతున్నాయంటారు? అంటే ఈ కంటైనర్లు, ఈ బంకర్లు, ఈ లక్షల కోట్ల నోట్ల కట్టలు, అట్టపెట్టెలు మొదటిసారి వింటున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అసలు అవినీతి ఎంత పరాకాష్ఠకి జగన్మోహన్ రెడ్డి పాలనలో చేరుకుంది. అంటే 1,00,000 కోట్లు అదొక బంకర్. ఏది ఇప్పుడు లిక్కర్ బంకర్, లేకపోతే శాండ్ బంకర్, లేకపోతే ఇంకా ఈ రెడ్ శాండల్ బంకర్. అసలు ఈ డబ్బంతా ఏ బంకర్లలో పెట్టారు? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఒక బంకర్, ఏంటది ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్స్ అనేది. అక్కడ ఒక 312 అనే నంబర్ కలిగినటువంటి ఆ అపార్ట్మెంట్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి ఇన్ఛార్జిగా. ఆయన ఏంటి 6 జిల్లాల సమన్వయకర్త. ఆయనే పోటీ చేశాడు ఒంగోలు ఎంపీగా. ఆయన కొడుకు పోటీ చేశాడు చంద్రగిరి ఎమ్మెల్యేగా. మొత్తం 6 జిల్లాల్లో ఓట్ల కొనుగోళ్ళకి డబ్బు వాడింది ఈ బంకర్ నుంచేనని, ఈ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచే ఆ తోడా వాహనాలు లేకపోతే చెవిరెడ్డి వాహనాల్లో ఈ డబ్బంతా రవాణా అయిందని, అంటే టిప్పర్లలో రవాణా అయిందన్నారు. మొత్తం నానక్రామ్ గూడ హైదరాబాద్, లేకపోతే జర్నలిస్ట్ కాలనీ, అక్కడ ఈ అట్టపెట్టెలన్నీ ఎత్తడం, లోడింగ్ చేయడం, ఇక్కడ అన్లోడింగ్ చేయడం. దీనికి మరి ఒక అతను ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు? ఆ ప్రణయ్ ప్రకాష్. ఆ ప్రణయ్ ప్రకాష్ అనే అతను ఆ కిరణ్ కుమార్ రెడ్డికి ఏదో క్లాస్మేట్ అనో ఏదో అన్నారు. వాళ్ళు ఐఐటీల్లో చదువుకున్నటువంటి పిల్లలు, ఇంజనీరింగ్ పట్టభద్రులు. వరుణ్ పురుషోత్తం అతన్ని తీసుకొచ్చి బంజారా హిల్స్ కాఫీ హోటల్లో పనిచేసుకునేవాడిని లీలా డిస్టిలరీ ఏపీ ఇన్ఛార్జ్ అన్నారు. అతని ద్వారా 450 కోట్లు లావాదేవీలు జరిపారు. లేకపోతే ఇతని ప్రణయ్ ప్రకాష్, ఇతనేదో అసలు రామచంద్రపురం వీళ్ళ నాన్న ఒక మార్కెటింగ్ ప్రొఫెసర్గా పనిచేసేవాడు. అలాంటి వాడిని ఈ పనులకి వాడుకోవటం. అతను ఫలితాలు వచ్చిన వెంటనే దుబాయ్ వెళ్ళిపోవడం, దుబాయ్ నుంచి ఎక్కడో థాయిలాండ్ అక్కడ తలదాచుకోవటం. అసలు వీటన్నిటికీ దుబాయ్ అనేది ఒక షెల్టర్ జోన్గా మార్చారని పదే వీళ్ళు దుబాయ్కి ఆంధ్రప్రదేశ్కి రాకపోకలు. అంటే ఎలా వీళ్ళు ఒక ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే మరి ఈ బంకర్ మెయింటైన్ చేస్తే 6 ఇన్ఛార్జీలు ఉన్నారు అప్పుడు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సజ్జల రామకృష్ణారెడ్డి బంకర్ ఎక్కడ? అతను ఓట్ల కొనుగోళ్లకు వాడిన డబ్బు ఎంత? అదంతా కూడా మరి ఏ బంకర్ నుంచి తీసుకెళ్ళి అట్టపెట్టెల ద్వారా ఈ నోట్ల కట్టలు ఉపయోగించారు? అతను అయోధ్య రామిరెడ్డి, అతని బంకర్ ఎక్కడ? అతను ఒక ఇన్ఛార్జ్, సమన్వయకర్త, కోఆర్డినేటర్గా. ఆయన పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, 1,000 కోట్ల అధిపతి. లేకపోతే అసలు వైవి సుబ్బారెడ్డే ఒక ఇన్ఛార్జ్, ఆయన ఒక సమన్వయకర్త. దీనికి ఉత్తరాంధ్ర సమన్వయకర్త. మరి అదే ఆ బంకర్ ఎక్కడ? అంటే విశాఖలో బంకర్లు ఉన్నాయా? ఇప్పుడు ఇది తాడేపల్లి బంకర్ అన్నారు, ఏది ల్యాండ్ మార్క్. తిరుపతిలో బంకర్ల పరిస్థితి ఏంటి? అంటే ప్రతి జిల్లాలో వీళ్ళు బంకర్లు పెట్టారా? 13 ఉమ్మడి జిల్లాల్లో 13 బంకర్లుగా ఈ అపార్ట్మెంట్స్ అద్దెలకు తీసుకుని అక్కడే ఈ వాహనాల ద్వారా ఈ డబ్బు రవాణా జరిగిందా?
అంటే సిట్ ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ దాన్ని బయటపెట్టింది. మరి ఉత్తరాంధ్రలో డబ్బు పంపిణీ ఎలా సాగింది, అక్కడ ఓట్ల కొనుగోళ్లకు వైవి సుబ్బారెడ్డి ఏ డబ్బు వాడాడు, అది మద్యం డబ్బేనా? ఇప్పుడు ఈ సమన్వయకర్తలుగా తీసేసినందుక ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ కక్ష, ఈ కోపం, ఈ మొత్తం బయటపెట్టింది విజయసాయిరెడ్డి. అతన్నేంటి ఇన్ఛార్జిగా తీసేసి, కోఆర్డినేటర్గా తీసేసి అతన్ని నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయమన్నారు. అంటే ఈ 1,000 కోట్ల పంపిణీ తన చేతుల్లో జరగకుండా మిస్ అయిందనా? మొత్తం బయటపెట్టినటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు ఈ బంకర్ల భాగవతం కూడా అతనే బయట పెట్టాలి. ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజు అన్నారు. అంటే ఒక మద్యం ఏంటి 1,00,000 కోట్ల మద్యం అమ్మిన దాంట్లో వీళ్ళు వసూలు చేసిన 99,000 కోట్ల ఆ నగదు ఈ విధంగా జరిగిందా? అంటే మనీ లాండరింగ్ విదేశాలకు ఎంత పోయింది, లేకపోతే ఇప్పుడు ఈ ఓట్ల కొనుగోళ్ళకి ఎంత ఉపయోగించారు? గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పెట్టిన సిద్ధం సభల డబ్బు కూడా ఇదే అన్నారు. అంటే ఒక్కొక్క సిద్ధం సభకి దగ్గర దగ్గర మరి 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. మనం చూసినట్లయితే అప్పట్లో చేసినటువంటి ఆ సిద్ధం సభలు ఒక్కొక్క సభకి 3,500 బస్సులు వాడారు. ఒక ఆర్టీసీకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే మద్యం డబ్బు సిద్ధం సభలకు వాడారు, మద్యం డబ్బుతో ఓట్లు కొన్నారు, లేకపోతే బంగారం కొన్నారు. అప్పట్లో మనం చూసాం, ఏది మీడియాలో సిట్ బయట పెట్టినటువంటి కథనాలు వింటుంటే చదువుతుంటే ఒక్క మ్యాన్షన్ హౌసే 196 కోట్ల బంగారం ఇచ్చిందన్నారు. మనం గతంలో చెప్పుకున్నాం, ఏది మ్యాన్షన్ హౌస్ ఒక పద్మావతి జ్యువెలరీస్ దగ్గర 105 కోట్ల బంగారం, లేదు ఇంకొక తాయిల్ జ్యువెలరీస్ అదొక 70 కోట్ల బంగారం. అంటే ఒక బ్రాండ్ నుంచి వీళ్ళు 196 కోట్ల ఒక బంగారం వసూలు చేశారంటే మరి ఎన్ని బ్రాండ్లు మొన్న అమ్మింది? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో అవి బ్రాండ్లు కాదు, అవన్నీ కూడా బంగారు బాతులు. అంటే మనం చూసినట్లయితే 5-6 వేల కోట్ల బంగారం కొన్నట్టుగా మనకు కనపడుతుంది. ఆల్రెడీ కృష్ణదేవరాయలు ఏమన్నారు, 4,000 కోట్లు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి మనీ లాండరింగ్ చేశాడన్నారు. దుబాయ్కే 2,000 కోట్లు మనీ లాండరింగ్ అన్న దీంట్లో ఇప్పుడు ఇవన్నీ ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఇవాళ సిట్టు మరి దర్యాప్తు జరిపించాలి. ఏది ఒక ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ బంకర్ బద్దలు కొడితే సరిపోదు. విశాఖలో ఇలాంటి బంకర్లు ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఇటు తిరుపతిలో ఎన్ని బంకర్లు ఉన్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే ఇన్ని వేల కోట్ల పంపిణీ జరిగితే సజ్జల ద్వారా ఎంత, మిథున్ రెడ్డి ద్వారా ఎంత? ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ రోజు గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్, సమన్వయకర్త. ఒక పిఠాపురంలోనే 200 కోట్లు ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి. మంగళగిరిలో ఒక 200 కోట్లు ఖర్చు పెట్టారు ఎవరిని, లోకేష్ని ఓడించడానికి. అంటే ఒక బ్రాండ్ డబ్బులు అక్కడ, ఒక బ్రాండ్ డబ్బులు ఇక్కడ, మిగతా 20 బ్రాండ్ల డబ్బులు. అందులో ఇవాళ ఎంత వసూలు చేశారు, ఎంత మనీ లాండరింగ్ జరిగింది, ఎంత మనీ రూటింగ్ జరిగింది. ఇది కేవలం రాష్ట్ర స్థాయి కాదు సార్, ఐటీ లెవెల్లో జరిగినట్టుగా అనిపిస్తుంది. దీనికోసం ఒక శాఖను ఏర్పాటు చేశారని, ఒక కాల్స్ ఎక్సైజ్ శాఖను పూర్తిగా పక్కన పెట్టేసి ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేసుకున్న శాఖ కావచ్చు, అలాగే ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా మనం వింటూ వచ్చాం. సో ఇంత ఐటీ లెవెల్లో జరిగింది, ఈ మనీ లాండరింగ్ అంతా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే అసలు ఇంతవరకు ఐటీ ఎందుకని దీని మీద దృష్టి పెట్టలేదు. ఇంత పెద్ద ఎత్తున నగదు వసూళ్లు జరిగినప్పుడు 99,600 కోట్ల క్యాష్, ఇంతవరకు ఐటీ దీనిలో ఎందుకని ప్రవేశించలేదు? అంటే అప్పట్లో జరిపినటువంటి అమ్మకాల్లో 400 కోట్లు మాత్రమే జీపే, ఫోన్పే. 99,400 కోట్లు ఒక్క బిజినెస్లో జరిగితే మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకని అసలు ఇంతవరకు దానిలో ఎంటర్ కాలేదు? లేకపోతే ఈడీ ప్రవేశించిందన్నారు, ఈడీ దర్యాప్తు మరి ఎందుకని ఇంకా వేగవంతం చేయడం లేదు? విదేశాలకు పోయిన దానిపైన దృష్టి ఎందుకు పెట్టలేదు? బంగారం కొనడం, లేకపోతే సినిమాలు తీశారు. అంటే బ్లాక్ మనీని వీళ్ళు ఎన్ని రూపాల్లో మార్చారంటే దగ్గర దగ్గర 5 రూపాల్లో మార్చారు. ఏది మనీ రూటింగ్, 5 సినిమాలకు అడ్వాన్స్లు ఇచ్చాడంట కసిరెడ్డి రాజ్. ఒక సినిమా తీసేశాడు, అది అటర్ ఫ్లాప్ అయింది.
ఏది ఆ స్పయ్య ఏదో ఒక సినిమా నితిన్తో తీశాడన్నారు. అంటే సినిమాలకి మరి ఎంత డబ్బు వీళ్ళు ఉపయోగించారు, లేకపోతే రియల్ ఎస్టేట్ అన్నారు. ఒక బాలాజీ గోవిందప్పే నీకు బెంగళూరు మైసూరు రియల్ ఎస్టేట్ 1000 కోట్లు మరి అక్కడ వాడారన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుబడులు పెట్టారు. మరోవైపు హాస్పిటల్స్ అన్నారు. హాస్పిటల్స్లో ఈ మద్యం సొమ్మే పెట్టుబడులుగా పెట్టారని అసలు కసిరెడ్డి రాజు భార్య దివ్యారెడ్డి పేరుని పడింది. ఆమె ఏంటది అరెట్టో హాస్పిటల్స్ దాని డైరెక్టర్ అని కూడా అన్న దీంట్లో. అటు హాస్పిటల్స్, ఇటు రియల్ ఎస్టేట్, ఇంకోవైపు గోల్డ్ బిజినెస్. అంటే వీళ్ళు అసలు సినిమాలు, ఓట్ల కొనుగోళ్ళు, లేకపోతే సిద్ధం సభలు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో మీరు అన్నట్టుగా కంటైనర్ల డబ్బులు అన్నారు. ఎక్కడో కడప నుంచి ఒక కంటైనర్ డబ్బులు పోతుంటే గోల పెట్టారు. ఏది అది జగన్మోహన్ రెడ్డి డబ్బు అన్నారు. లేకపోతే అప్పుడు ఒక డిఎస్పీ ఎస్పీ కూడా ఇచ్చారు, అదేదో ఆర్బీఐ డబ్బులు అన్నారు. నెక్స్ట్ అసలు ఒక కంటైనరు ఆయన ఇంట్లోకే వెళ్ళింది. ఏది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి అప్పట్లో. దానిపైన అసలు ఎంతో ప్రచారం జరిగింది, ఏది దాని నిండా డబ్బు ఉందని. ఎందుకంటే ఆ చెక్ పోస్టుల దగ్గర ఎక్కడ ఈ వాహనాలు ఆపలేదు. అంటే ఇవాళ మనం తీసుకున్నట్లయితే రేషన్ బియ్యం గ్రీన్ ఛానల్ చేసినట్టుగా ఈ నోట్ల కట్టల వాహనాలు కూడా గ్రీన్ ఛానల్ చేశారు. అప్పుడు నాదెండ్ల మనోహర్ ఏమన్నారు, ఆ రేషన్ మాఫియా మీద ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాహనాలు, లారీలు, ఈ రేషన్ బియ్యం పోయాయి, ఏ చెక్ పోస్టులో ఆపేవాళ్ళు కాదు అనేవాడు. అంటే ఇప్పుడు ఈ మద్యం, ఈ డబ్బు రవాణా చేసినటువంటి తుడా వాహనాలు. ఇప్పుడు అతను ఉన్నారు ఎవరు, మోహిత్ రెడ్డి. అతను పిలిచినట్టున్నారు, నోటీసు ఇచ్చారు, అతను బెయిల్కి వెళ్ళినట్టున్నాడు, అది మరి రిజెక్ట్ చేశారు, కానీ పరారైనట్టున్నాడు. ఇప్పుడు చెవిరెడ్డి గారి పిఎల్ను కూడా అరెస్ట్ చేశారండి, నవీన్ బాలాజీ అని చెప్పి. ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏంటి మరి బాలాజీ నవీన్ నిజాలు బయట పెడతారా? ఎందుకంటే ఇవాళ చెవిరెడ్డి అరెస్ట్ అయి ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన ఉన్న పరిస్థితుల్లో ఇక మరి పిఏలు కూడా ఓపెన్ అవుతారు. ఎందుకంటే గతంలో మదన్ రెడ్డి డ్రామా మనం చూసాం. ఒక గన్మెన్ ఏమో అన్ని నిజాలు చెప్పేశాడు, ఆ గిరి అనే అతను. ఇతనేంటి, ఈ మదన్ రెడ్డి చెవిరెడ్డి బయట ఉండేసరికి అతను ఒక డ్రామా ఆడి అతను ఏదో సిట్ హింసించినట్టుగా, చెవిరెడ్డి పేరు చెప్పమని ఆయన ఏదో అసలు మామూలు చిత్రహింసలు పెట్టినట్టుగా అతను హాస్పిటల్లో చేరడం, దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం, నాటకం మామూలుగా ఆడలేదు. ఇప్పుడు ఇక ఆ నాటకం ఆడే అవకాశం ఇప్పుడు లేదు ఎవరికి, ఈ బాలాజీకి, నవీన్కి. ఆల్రెడీ చెవిరెడ్డి జైల్లో ఉన్నాడు, మోహిత్ రెడ్డి పరారీలో ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ చెప్పబోయే వాస్తవాలు ఎలా ఉంటాయి. టోటల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిక్స్ అవ్వటం కాదు, ఇందుట్లో మిథున్ రెడ్డి పాత్ర ఎంత. మిథున్ రెడ్డి ఓట్ల కొనుగోళ్ళకి ఎంత డబ్బు వాడాడు, అసలు మిథున్ రెడ్డిని మరి ఇంతవరకు మరి నోటీస్ ఎందుకని ఇవ్వలేదు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చింది, మరి హైకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో మరి నేడో రేపో మిథున్ రెడ్డిని కూడా పిలుస్తారా విచారణకి? ఇప్పటికైనా ఆ లాస్ట్ బెనిఫిషియరీ, అంతిమ లబ్ధిదారు మరి అతని పేరు బయటకు వస్తుందా రాదా? ఈలోపు ఎంతమందికి అంతిమ గడియలు సమీపిస్తాయి? ఏదైనా ఈ బంకర్లు, కంటైనర్లు అనేది మాత్రం వాస్తవం. ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు ప్రజల డబ్బు భారీ ఎత్తున వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మనీ లాండరింగ్ చేశారు, మనీ రూటింగ్ చేశారు. ఒక బంకర్ బద్దలు కొట్టారు, మరి మిగతా బంకర్ల బద్దలు ఎప్పుడో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.